మెన్‌స్ట్రుయల్ హైజీన్ అంటే అది అంటే చాలా సింపుల్ థింగ్ అండ్ విచ్ ఈస్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అనమాట. మనం దాని గురించి చిన్న చిన్న విషయాలు మనం ఆ టీనేజర్స్‌కి మెన్సెస్ స్టార్ట్ అయిన వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ బెటర్ అండ్ మోర్ కంఫర్టబుల్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ అండ్ చాలా దానివల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్ అయన్నీ కూడా వి కెన్ అవాయిడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కేర్ దట్ నీడ్ టు బి టేకెన్ డ్యూరింగ్ మెన్సెస్. హైజీన్ అనేది మెయింటైన్ చెయ్యకపోతే దెర్ ఈజ్ ఆల్వేస్ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్. లైక్ యూజ్ చేసే ప్యాడ్ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేయకపోయినా, ఎక్కువసేపు వెట్ ప్యాడ్ ఉంచేసిన దానివల్ల అక్కడ లోకల్ స్కిన్ ఇరిటేషన్ గానీ, లేదా కొంచెం సేఫ్ మెథడ్‌లో దాన్ని మనం చేంజ్ చేసుకోకుండా అన్‌హైజీనిక్‌గా చేస్తే దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి. లోకల్‌గానే కాకుండా ఇన్ఫెక్షన్ అనేది లోకల్ ఎక్స్‌టర్నల్ ఏరియా నుంచి వెజైనాలోకెళ్ళటం, వెజైనా నుంచి అగైన్ అప్ టు ద యూట్రస్ ఎళ్ళటం. అండ్ ఇన్ మోర్ సివియర్ కేసెస్ లైక్ సిస్టమిక్‌గా హోల్ బాడీకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన ఇన్‌స్టెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, అంత ఎక్స్‌టెంట్ వరకు ఎళ్ళకుండా సింపుల్ హైజీన్ మెయింటైన్ చేయటం వల్ల వి కెన్ అవాయిడ్ ఎ మచ్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఎట్ ఎ లేటర్ డేట్. ఇప్పుడు ఆ మెన్‌స్ట్రుయల్ బ్లడ్ అబ్సార్ప్షన్‌కి యూజువల్‌గా ఇన్ ఓల్డెన్ డేస్ అండ్ ఈవెన్ నౌ ఇప్పుడు లైక్ పీస్ ఆఫ్ క్లాత్ గానీ, శానిటరీ ప్యాడ్స్ గానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. లైక్ రీయూజింగ్ ఆఫ్ ఎ క్లాత్ అనేది ఇప్పటికి స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ లో సోషియో ఎకనామిక్ వేర్ దే కెనాట్ అఫోర్డ్ ప్యాడ్స్. వాళ్ళు అట్లా క్లాత్‌ని రీయూజ్ చేస్తా ఉంటారు. అండ్ నౌ వి ఆర్ హావింగ్ టాంపూన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ మెన్‌స్ట్రుయల్ కప్స్ కూడా ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నారు. యూజింగ్ గురించి ఫస్ట్ నేను చెప్తాను. లైక్ శానిటరీ ప్యాడ్ అనేది చేంజ్ చేసుకునే ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేంజింగ్ యూ హావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్ స్టెప్. తర్వాత దాన్ని ఎంత ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేయాలి అని చాలామంది అడుగుతా ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎంత బ్లడ్ లాస్, ఎంత ఫ్లో అనేది ఉంది, ఎంత హెవీగా ఉంది అనే దాన్ని బట్టి అండ్ డే ఆఫ్ ద పీరియడ్ అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. 2-8 అవర్స్‌కి ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎట్ ద మినిమమ్ 8థ్ అవర్లీ అంటే 3 ప్యాడ్స్ పర్ డే ఎట్ ద మినిమమ్ చేంజ్ చేసుకుంటే కొంచెం హైజీనిక్‌గా ఉంటుంది. అండ్ వెన్ యూ వాష్ యువర్ జెనిటేలియా లైక్ ఆ ఏరియాని కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు బ్యాక్ టు ఫ్రంట్ మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు చేయకూడదు. సో, దానివల్ల వెనకాల బవెల్‌లో ఉండే బాక్టీరియా అంతా మనం యానల్ కెనాల్ దగ్గర ఉండే బాక్టీరియా అంతా తీసుకొచ్చి ఫ్రంట్‌కి, వెజైనాకి మనమే ఇన్ఫెక్షన్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఉంటుంది. సో, వైపింగ్ షుడ్ నెవర్ బి ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. అండ్ డిస్పోజల్ విషయానికొస్తే ఈ డిస్పోజల్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చెప్తున్నారు గూడా. దానికి అంటే ఈ కమోడ్స్‌లో దానిలో వేస్ట్ డిస్పోజ్ చేయకండి. ఎస్పెషల్లీ శానిటరీ ప్యాడ్స్. దానివల్ల ఆ డ్రైన్స్ అన్నీ క్లాగ్ అవ్వటం, మొత్తం సీవేజ్ అంతా ఇది లీక్ అవ్వటం, అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్. అండ్ సమ్ మాన్యువల్ వర్క్ ఓన్లీ హాస్ టు బి డన్. ఎవరో ఒకళ్ళు దాన్ని మాన్యువల్‌గానే క్లీన్ చేయాలి. టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్ ఈస్ బెటర్ టు ర్యాప్ ఇట్ ఇన్ ఎ పేపర్ అండ్ త్రో ఇట్ ఇన్ ది డస్ట్‌బిన్. అట్లా డైరెక్ట్‌గా కూడా త్రో చేయకూడదనమాట. ఆ వేస్ట్ అట్లా ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా మనం పడేస్తే దానివల్ల అది స్ట్రీట్ డాగ్స్ గానీ అవి వాటి వల్ల ఇంకా అది ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి తప్పితే అది క్లీన్‌గా ఒక పేపర్‌లో ర్యాప్ చేసి డస్ట్‌బిన్‌లో త్రో చేయటం అనేది దట్ ఈస్ ద ఐడియల్ థింగ్ విచ్ హాస్ టు బి డన్.